మామ నేను చెప్తున్నా కదా, నన్ను నమ్ము. భగవంతుడు మనందరితో ఒక డేంజరస్ గేమ్ ఆడతాడు. డేంజరస్ అని ఎందుకు అంటున్నా అంటే నేను చెప్తా. సో భగవంతుడు ప్రతి ఒక్కరిని వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అవ్వాలనే కోరుకుంటాడు, సక్సెస్ అవ్వాలనే చూస్తాడు. కానీ నువ్వు ఆ సక్సెస్ కి అర్హుడవా కాదా, ఎలిజిబులా కాదా అని కొన్ని టెస్ట్ ఉంటాయి. సో నీకు నీ లైఫ్ లో భగవంతుడు చాలా కష్టాలు చేస్తాడు. లైక్ నీకు హార్ట్ బ్రేక్ అవ్వచ్చు, జాబ్ పోవచ్చు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వచ్చు, ఇలా చాలా ఉంటాయి. సో ఈ టైంలో నువ్వు వీక్ గా ఫీల్ అయ్యి గివ్ అప్ ఇచ్చావనుకో, అప్పుడు అర్థమైపోతుంది, ఓకే వీడు వీక్ పర్సన్, వీడు ఎలిజిబుల్ కాదు, వీడు చేయలేడు, చేతగానోడు. అదే నువ్వు ఆ హార్డ్ టైమ్స్ లో కూడా ఫెయిల్ అయినా, హార్ట్ బ్రోక్ అయినా కూడా కింద పడి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేస్తావు చూసావా, అప్పుడు ఒకరోజు సడన్ గా నీకు 40 months సక్సెస్ వస్తుంది. సో ఈ సక్సెస్ వచ్చిన తర్వాత నువ్వు రియలైజ్ అవుతావు, ఓకే ఇన్ని రోజులు నేను ఒక పరీక్షలో ఉన్నా, ఒక ట్రైనింగ్ లో ఉన్నా. సో నేను ఒకవేళ గివ్ అప్ ఇచ్చి వీక్ పర్సన్ లా బిహేవ్ చేసి ఉంటే నేను అటే వెళ్ళిపోయేవాడిని, సక్సెస్ కి ఎలిజిబుల్ అయ్యేవాడిని కాదు, నాకు సక్సెస్ వచ్చేది కాదు. నువ్వు నన్ను మోటివేటర్ అనుకో, ఫిలాసఫర్ అనుకో, ఏదని అనుకో, బట్ ఇది ఫ్యాక్ట్. అందరి లైఫ్ ఇలానే డిజైన్ చేసి ఉంటుంది. ఎవడైతే ఆ హడిల్స్ ని తట్టుకొని ఫేస్ చేసి ఓవర్కమ్ చేస్తూ గివ్ అప్ ఇవ్వకుండా కంటిన్యూస్ గా ట్రై చేస్తాడో వాడికి 100% సక్సెస్ వస్తుంది. ఇది నిజం.